ఇక లక్ష్మి సిరిగా పేరు మార్చుకొని జీరో నుంచి జీవితం మొదలుపెడుతుంది. కొడుకుని ఆశ్రయం ఇచ్చిన బామ్మని పోషించడం కోసం క్యాటరింగ్ చేయడంతో పాటు పిండి వంటలు షాపులకు ఇస్తూ వైజాగ్ బీచ్ దగ్గర జ్యూసులు అమ్ముకుంటూ జీవితం సాగిస్తూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి ఎడబాటుతో మందుకి బానిసైపోయిన విహారీ తండ్రి హరికృష్ణ మొట్టమొదట పెట్టిన కంపెనీ మూసివేసే పరిస్థితి రావడంతో కంపెనీకి పూర్వ వైభవం తీసుకొస్తా అని వైజాగ్ చేరుకుంటాడు. ఇక విహారీ వెనకే ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. అయితే విహారీ మత్తులోనే ఉండాలని 5 ఏళ్లుగా కుట్రలు చేస్తూ కంపెనీలను సొంతం చేసుకున్న అంబిక విహారీ మళ్ళీ బిజినెస్ వైపు రావడం తట్టుకోలేకపోతుంది. విహార్‌ని అన్‌ఫిట్ అని నిరూపించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అంబిక. ఇక అంబిక కుట్రలు చేస్తున్న తరుణంలో విహారీ తండ్రి కంపెనీని దక్కించుకోకుండా సుభాష్, అంబిక కుట్రలు చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే లక్ష్మి తనకు తెలియకుండా విహారీకి సాయం చేస్తుంది. విహారీ అకౌంటెంట్ హర్ష మీద అంబిక దాడి చేయించడం, ఆయనను లక్ష్మి కాపాడి కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ విహారీకి అందేలా కొడుకు హరికృష్ణ సాయం తీసుకొని తనకు తెలియకుండానే విహారీ యాక్షన్‌లో ఉన్న తండ్రి కంపెనీ దక్కించుకునేలా చేస్తుంది. ఈ టైంలో విహారీకి చివరి నిమిషంలో సాయం చేసిన తల్లి కొడుకుల మీద అంబిక పగ పట్టేస్తుంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే విహారీకి సాయం చేసిన కొడుకు, తల్లి ఎవరో వాళ్ళని వదలకూడదు అని అంబిక సుభాష్‌తో చెప్తుంది. అందుకు ఆ తల్లి కొడుకు అడ్రస్ కనుక్కోమని సుభాష్‌కి చెప్తుంది. సుభాష్ రౌడీలతో కలిసి రోడ్డు మీద ఉంటూ ఎలా అయినా ఆ తల్లి కొడుకుల అడ్రస్ ఈరోజు కనిపెట్టాలని చెప్తాడు. సుభాష్ వాళ్ళు వెతుకుతున్న ఏరియాలోనే లక్ష్మి కొడుకుతో కలిసి వెళ్తూ ఉంటుంది. రౌడీలు లక్ష్మిని గుర్తుపట్టి ఆ అమ్మాయే అన్న మమ్మల్ని కొట్టింది అని చెప్తారు. దాంతో సుభాష్ లక్ష్మిని ఫాలో అయ్యి ఎక్స్‌క్యూజ్ మీ అని పిలుస్తాడు. సుభాష్ పిలుపుతో లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. సుభాష్, లక్ష్మి ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. మొత్తానికి సుభాష్‌కి లక్ష్మి జాడ తెలిసిపోయింది. ఇన్నాళ్ళు ఆచూకీ లేదనుకున్న లక్ష్మి 5 ఏళ్ల తర్వాత కూడా తమ పనులకు ఆటంకంగా ఉందని అంబికకు తెలిస్తే లక్ష్మి మీద మళ్ళీ కుట్రలు చేయడంతో పాటు లక్ష్మిని తన కొడుకుని చంపేయాలని ప్రయత్నిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.